నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. జనరల్ గా అక్కడ సినిమాలు ఇక్కడ సినిమాలు అక్కడ ఏ ప్రాంతంతో పక్కన పెడితే ఏ ఊరితో పక్కన పెడితే రిలీజ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బోళా శంకర్ కూడా ఆగస్ట్ 11th కి రిలీజ్ కి రెడీ అని చెప్పేశారు డేట్. ఇటు రజనీకాంత్ గారు ఆగస్ట్ 10th కి జైలర్ అంటూ వస్తున్నారు. ఇక్కడ మనకి ఆయన సూపర్ స్టార్, అక్కడ ఆయన సూపర్ స్టార్. మరి ఈ మెగాస్టార్ సూపర్ స్టార్కి ఈ పోర్లో గెలిచేది ఎవరు అంటూ ఇప్పుడు మనం వార్తలు చూస్తున్నాం. ఏం చెప్తారు? ఇక్కడ విషయం ఏంటంటే తమిళ్ వర్సెస్ తెలుగు ఇండస్ట్రీ అనే గొడవ ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్గా లాస్ట్ టైం అంటే అదేంటిది మీరు మాకు తక్కువ థియేటర్స్ ఇస్తున్నారు అని ఒక ఇది ఉంది, విమర్శ ఉంది. ఎంత ఇంట్రెస్ట్. ఒకప్పుడు రజనీకాంత్ పేట సినిమా రిలీజ్ అప్పుడు వాళ్ళకి థియేటర్లు ఇవ్వాల, 15 థియేటర్లు ఇచ్చారు. అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక థియేటర్ ఇవ్వాల, ఎల్బీ నగర్, విజయలక్ష్మి, ఇంకెక్కడెక్కడెక్కడో ఇచ్చారు. దూరం ఇచ్చారు. అండ్ దూరం దగ్గర అని కాదు, మనకి మెయిన్ ఇంపార్టెంట్ థియేటర్లు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఇక్కడ లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ, గోకులు, శ్రీరాములు, బ్రహ్మరామ, మల్లికార్జున, అర్జున్, శివపార్వతి, ఇట్లాంటి కొన్ని మంచి థియేటర్స్ లాగా. అంటే ఇటువైపు సర్కిల్ ఐమాక్స్ తెలిసిందే అందరు వెళ్ళేది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మెయిన్ కదా, సంధ్య 70:35, సుదర్శన్ 70:35, అలాగే శ్రీమయూరి, ఉషా మయూరి, ఇవన్నీ కూడా శాంతి ఇప్పుడు క్లోజ్ చేశారనుకోండి. సో ఆ రకంగా అవి కూడా కొంచెం ఇంపార్టెంట్. అక్కడ వేస్తేనే ఆర్టీసీ క్రాస్ రోడ్లో బొమ్మ పడితేనే వీళ్ళకి అదొక ఆనందం. పెద్ద పెద్ద కటౌట్లు వేసి, గజమాలలు వేసి, పాలాభిషేకాలు చేసి, ఏవేవో వాళ్ళ హడావిడి అసలు వర్ణనాతీతం ఆ రేంజ్లో ఉంటుంది. అట్లా చేసినప్పుడు ఏంటంటే తెలుగు సినిమాలకు ముందు ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత తమిళ సినిమాలను చూద్దాము, స్ట్రేట్ తెలుగుకి ప్రయారిటీ ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు ఏం చేశారంటే పేటకి తక్కువ థియేటర్లు ఇచ్చారు. అప్పుడు కూడా అదేంటిది పేటకి తక్కువ థియేటర్లు ఇవ్వాలి, నాకు ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని గొడవ చేసింది ఎవరంటే దిల్ రాజే. ఆయన సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు అవన్నీ ఉన్నప్పుడు మేము ఇవ్వము, ఇక్కడ 2 హీరోలను పెట్టి నేను సినిమా తీస్తే మీరు ఎట్లా మాట్లాడతారు అది ఇదని చెప్పేసి ఇవ్వని అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి అదే సిచ్యువేషన్ ఎదురయ్యేసరికి దిల్ రాజు స్ట్రైట్ తమిళ్ సినిమా అప్పుడో నేమ్ ఇప్పుడో నేమ ఇవ్వం పో అన్నారు వీళ్ళు. అట్లా కుదరదు, ఇవ్వాల్సిందే, అది స్ట్రైట్ తమిళ్ కాదు, తెలుగు సినిమాలే, ఇట్లా ఉంది అట్లా ఉంది, మొత్తం తెలుగు యాక్టర్లు కూడా ఉన్నారు చూడండి అని చెప్పేసి పంతం బట్టి ఆ సంక్రాంతిని మొన్న మాయ చేశాడు. అయినప్పటికీ ఫ్లాప్ అయింది. చిరంజీవి బాలయ్య సినిమాలే నిలబడ్డాయి లాస్ట్కి, అవన్నీ కూడా ఎగిరిపోయాయి. తెగింపు, వారసుడు అండ్ కళ్యాణం కమనీయం కూడా మోసం. అంటే ఈ 3 ఆయన కొన్నాడు. సో ఆ రకంగా అయిపోయింది. ఇప్పుడు అంటే ఆ ఫైట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒకప్పుడు ఇప్పుడు రజనీకాంత్ వెర్షన్లో లాస్ట్ టైం నేను పేటాతో వస్తా అన్నప్పుడు నాకు థియేటర్లు ఇవ్వాల. ఈ సంక్రాంతికి ఏమో మీరు వేరే తమిళ సినిమాలకి ఈక్వల్గా చిరంజీవితో ఈక్వల్గా థియేటర్స్ ఇచ్చారు. అంటే నాకో న్యాయము, ఈ సంక్రాంతికో న్యాయం లాగా జరిగింది. సో ఇప్పుడు ఏ చిరంజీవి అయితే అప్పుడు ఇట్లా తమిళ వాళ్ళతో పోటీ పడ్డాడో ఇప్పుడు అదే చిరంజీవి డైరెక్ట్ నాతో పోటీ పడుతున్నాడు. ఇప్పుడు చూద్దాము, ఈ సంక్రాంతి సీజన్ కాదు, ఏది కాదు, ఆగస్టే. అంటే ఒక లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది వాళ్ళకి. 15th ఉంటుంది కదా, ఆగస్ట్ 15th. వీళ్ళు 10th, 11th రిలీజ్ చేసుకుంటే ఒక ఫ్రైడే, సాటర్డే, సండే అట్లా వదిలేస్తే అదొక సెలవు రోజు ఉంటుంది. సో ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి 4 రోజుల్లో మంచి కలెక్షన్స్ వస్తాయని అలా ప్లాన్ చేసుకుంటారు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు రజనీకాంత్కి ఎక్కువ థియేటర్స్ ఇస్తారు ఎవరు, ఎందుకంటే చిరు రజనీకాంత్ మంచి ఫ్రెండ్స్, కలిసి నటించారు, వాళ్ళకి మధ్య అనుబంధం ఉంది. అండ్ 2 తెలిసిన ఇండస్ట్రీలో దిగ్గజాలు. ఈయనని ఏమాత్రం తక్కువ చేసినా తమిళ ఇండస్ట్రీ మొత్తం చిరు మీద కోపం పడుతుంది. ఈయనని కొంచెం ఏం చేసినా తమిళ వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ఊరుకోరు. అంటే ఇప్పుడు వీళ్ళేంటి, చిరంజీవికి కూడా తమిళ్లో ఈక్వల్గా థియేటర్స్ ఇవ్వాలంటే రజనీకాంత్కి తెలుగులో కూడా ఇప్పుడు థియేటర్స్ ఇవ్వాలి. లేదు అంటే వాళ్ళు అక్కడ ఇవ్వరు, అది మనకు తెలిసిన విషయం. అండ్ రెండోది, తమిళ్లో చిరంజీవి గారికి అంత లేదు, రజనీకాంత్ గారికి 2 ఉన్నట్టు, కమల్ హాసన్ గారికి 2 ఉన్నట్టు, చిరంజీవి గారికి తెలుగులోనే ఉంది, తమిళ్లో అంత ఏం లేదు పెద్దగా. సో ఆ రకంగా చూసుకుంటే మరి ఆయనకి థియేటర్స్ ఎక్కువ ఇస్తే నిలబడాలి, లేకపోతే లేదు. సో ఇప్పుడున్న వారం ఏంటంటే జైలర్ ఆగస్ట్ 10th, ఇది వచ్చేసి ఆగస్ట్ 11th. సో బోలా శంకర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, జైలర్ ఏమో రజనీకాంత్ మాస్ ఎంటర్టైనర్. ఈ రెండిట్లో ఏ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇస్తారనే గొడవ జరుగుతుంది. సో ఇప్పుడు మూవీ మేకర్స్ ఏమంటున్నారు అంటే చిరంజీవి గారికి అలాంటిది ఏం లేదు. లాస్ట్ టైం సంక్రాంతిలో
సగం బాలయ్యకి ఇచ్చి మిగతా సగం తమిళ వాళ్ళకి ఇచ్చి అన్నీ ఇచ్చి పాపం ఆయన కొన్ని థియేటర్స్తో అడ్జస్ట్ అయ్యాడు. ఈ అడ్జస్ట్మెంట్ ఆయనలో ఎప్పటి నుంచో ఉంది. గాడ్ ఫాదర్ టైంలో కూడా అంతకుముందు నాగార్జున గారి వైల్డ్ డాగ్ రిలీజ్ అయితే ఆ థియేటర్స్ని ఆయన డిస్టర్బ్ చేయలేదు. ఆయనకు అడ్జస్ట్మెంట్ ధోరణి ఉంది, మీరు ఏమైనా చూసుకుంటే చేసుకోండి అన్నట్లు మాట్లాడారు. కానీ తమిళ్ వాళ్ళు మాత్రం నిన్న పొన్నియిన్ సెల్వన్కి అలాగే చేశారు, అంతకుముందు అలాగే చేశారు, ప్రతిసారి మీరు ఇలాగే చేస్తున్నారు. ఈసారి మాత్రం థియేటర్స్ ఇవ్వకపోతే తెలుగు వాళ్ళకి ఇకపై తమిళనాడులో థియేటర్స్ ఇచ్చే అవకాశమే లేదు. అది మీరు ఏం మాట్లాడతారో సామరస్యంగా చూసుకోండి అన్నారు. అదే వారసుడు టైంలో గొడవలకి ఇంకా లింగుస్వామి లాంటి వాళ్ళు కూడా మీరు థియేటర్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ మీ సినిమాలకు కూడా మేము ఇవ్వమని గట్టిగా చెప్పాడు. ఇంకా కొంతమంది డైరెక్టర్లు కూడా అలాగే మాట్లాడారు. జనరల్గా ఈ చిన్న సినిమా వాళ్ళు కూడా ఇదే పెద్ద బాధాకరంగా చెప్తూ ఉంటారు, థియేటర్స్ ఇవ్వట్లేదు, మాకు థియేటర్స్ లేవు, మాది మంచి సినిమా, మేము కష్టపడి తీసాము, థియేటర్స్లో ఎక్కువ థియేటర్స్ ఇచ్చినట్లయితే మా సినిమా కూడా మంచిగా ఆడుతుంది అంటూ. ఇండస్ట్రీలో అది ఎప్పటి నుంచో పడుతున్న స్ట్రగులే. విచిత్రం ఏంటంటే అది ఈ రోజు కూడా అలా జరిగింది. ఉగ్రం అండ్ రామబాణం 2 రిలీజ్ అయ్యాయా, దాంతోపాటు హీట్ అనే ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది. అది ఒక స్పై థ్రిల్లర్, ఒక అండర్ నైట్ రాత్రి జరిగిన స్టోరీ అనమాట. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ థియేటర్స్ లేవు అంతే. ఇంకా మళ్ళీ అది పోయినట్టే కదా. సో ఆ రకంగా కొన్ని ఇప్పుడు అందరూ ఆ కార్తికేయ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎందుకనంటే ఒక 30 థియేటర్లు ఎంతో ఇచ్చారు బాలీవుడ్లో, బట్ ఎప్పుడైతే బాగా పేరు వచ్చిందో మొత్తం థియేటర్స్ ఎక్కడికో నంబర్ పెంచేశారు అంటూ. కాంతారా కూడా అంతే, ఇక్కడ 15 థియేటర్లే రిలీజ్ అయింది ఫస్ట్. మౌత్ టాక్తో మెల్లిమెల్లి ఎక్కడికో వెళ్ళింది. సో అలాగా అంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నారు, కానీ మన దగ్గర మన వాళ్ళే గౌరవించుకోవడం లేదు అనేది ఒక పెద్ద చెప్పాలంటే బాధాకరమైన విషయం ఇది. ఏమంటారు మరి? సో అదే ఈ రకంగా చూసుకుంటే మనం తమిళ వాళ్ళకు కూడా థియేటర్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు రేపు సినిమా అనేది పాన్ ఇండియా అయిపోయింది. ఈ స్టార్కి ఎక్కడ ఇమేజ్ ఉందో ఎవరికి తెలియదు. అంతేందుకు ఇప్పుడు ఇక్కడ నుంచి బాలీవుడ్కి వెళ్ళి సినిమా తీస్తున్నాడు ఛత్రపతి అని, ఆ పిల్లోడు బెల్లంకొండ అబ్బాయి. ఇక్కడ సక్సెస్ అవ్వాలా, కానీ అక్కడికి వెళ్ళి తీస్తున్నాడు కదా. సో ఆ రకంగా చూసుకుంటే అండ్ మళ్ళీ ఇప్పుడు పృథ్వీకి ఇక్కడ ఉంది మార్కెట్, విశాల్కి ఇక్కడ మార్కెట్ ఉంది, మన సూర్యకి ఇక్కడ మార్కెట్ ఉంది, అందరికి ఆర్యాకి కూడా మార్కెట్ ఉంది మన దగ్గర. మంచి మంచి సినిమాలు వచ్చాయి, వర్ణ అట్లాంటిగా ఫ్లాప్ అయినా హిట్ అయిన తర్వాత సంగతి. అందరికీ ఉన్నారు ఇక్కడ తమిళ వాళ్ళకి అభిమానులు, మన వాళ్ళకు కూడా అక్కడ కొంతమందికి అభిమానులు ఉన్నారు. సో వీళ్ళకి థియేటర్స్ ఆ ఇమేజ్ కాపాడుకుంటూ రావాలి అంటే మాత్రం వీళ్ళు థియేటర్స్ని డివైడ్ చేసుకోవాలి. సరే ఇప్పుడు ఓవరాల్గా ఫైట్ చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ అయింది కదా. రజనీకాంత్ నిన్ననే బాలయ్య మీటింగ్కి వెళ్ళేసి వచ్చాడు, మళ్ళీ చిరంజీవి వర్సెస్ బాలయ్య లాగా అయిపోయింది ఇంచుమించుగా చెప్పాలి అంటే ఈ సిచ్యువేషన్. సో దీన్ని ఎలా డీల్ చేస్తారో చూసుకోవాలి. ఆగస్ట్ అంటే ఇంకెంత దూరం లేదు. సో ఆ లాంగ్ వీకెండ్ కనుక పాజిటివ్ టాక్ వచ్చి 2 సినిమాలు హిట్ అయితే ఆ సరే బాక్స్ ఆఫీస్ బద్దలే. లేదు ఒకటి ఇచ్చి ఒకటి ఇంకేదో అయింది అనుకుంటే చూడాలి ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.